సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పల్నాడు జిల్లా వినుకొండలో 2 రోజుల నుంచి భారీ వర్షం పడడంతో ఇక్కడ కరెంట్ పోల్ అయితే విరిగి కింద పడడం అయితే జరిగింది. ఇక్కడ ఈ కరెంట్ పోల్ విరిగి పడడం వల్ల ఇక్కడ స్థానిక ప్రజలు కరెంట్ లేక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో కొంతమంది స్థానికులు అయితే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు అనేది మనతో చెప్పడానికి అయితే మన దగ్గర ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది సార్? ఇక్కడ 3 రోజుల నుంచి వర్షం పడుతుంది. గతంలో 7 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక మన ఇనుప దాని మీద పెట్టారు ట్రాన్స్ఫారము. అయితే ఈ వర్షానికి అది కుంగి కింద పడిపోయింది. పడిపోగానే ఇక్కడ కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే డిపార్ట్మెంట్ కు తెలియజేసిన తర్వాత వాళ్ళు అది ఉపతీసి పక్కన పెట్టారు. ఇక్కడ ఏరే ట్రాన్స్ఫారం పెట్టారు. కాదంటే ఇది లోడ్ సరిపోగా 3 రోజుల నుంచి ఈ యొక్క మక్కన్ నగర్ 16వ వార్డు మక్కన్ నగర్ లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగనే మోటార్లు తిరగడం లేదు, ఫ్యాన్లు తిరగడం లేదు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పొద్దున్న లేసే కూలి పని చేసుకునే వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. కానీ ఇవాళ ఒక్కరు కూడా ఫోన్ ఎత్తలే. నిన్నైతే ట్రాన్స్ఫారం మళ్ళీ ఇంకోటి మారుస్తాము, గుంటూరు నుంచి వస్తుందని చెప్పారు. కానీ అయితే వాళ్ళు ఎవరు కూడా ఇవాళ రాలా. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే ఇవాళ సాయంత్రానికి వస్తానని చెప్తున్నారు. 3 రోజుల నుంచి ఇక్కడ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 5 గంటలకు లేచి పనులు చేసుకుని కూలి పనులకు పోయేవాళ్ళు రాత్రిపూట కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగనే మంచి నీళ్ళు అనుకుంటే బోరింగ్లు కూడా పనిచేయటంలా. మరి ఎలా ఇది సార్? అంటే ఎన్ని రోజుల నుంచి మీకు కరెంట్ అనేది పోవడం జరిగింది సార్? శుక్రవారం అనేది 4 గంటలకు ఇప్పటికి ఇవాళకి 3 రోజులు ఉందండి. లో వోల్టేజ్ వస్తుంది. కరెంట్ అయితే నిన్న ఇది బిగించారు, లో వోల్టేజ్ వస్తుంది. అంటే ఇది కెపాసిటీ సరిపోలా, పెద్దది తెచ్చి పెడతామని చెప్పారు. మరి ఇవాళ ఎవరు కూడా రాలేదు. నిన్న మాత్రం కొద్దిగా హడావుడి చేశారు, ఇవాళ అయితే ఎవరు రాలా. మరి ఇవాళ నేను ఇందాక ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఇవాళ సాయంత్రానికి తెచ్చి బిగిస్తామంటున్నారు. సరే, ఎవరో ఒకరికి వచ్చి ఇక్కడ ఏదైనా పని కార్యక్రమం మొదలు పెడితే కదా. మరి అలా కాకుండా ఇబ్బంది అవుతుంది కదా. ఇదంతా మాస్ ఏరియా. అలాగనే అన్ని లో వోల్టేజీలే. కరెంటు తీగలు కూడా చాలా కిందికి ఉన్నవి. చాలా మంది ఇబ్బందులు పడుతున్నాయి. కొన్నిసార్లు అయితే స్తంభాలు కూడా అక్కడక్కడ చాలా దూరంలో ఉంటున్నాయి. దానివల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ యొక్క వార్డు ప్రజలకు ఆలోచించమని చెప్పి అధికారులు ఇక్కడ ఏ అవసరం ఉన్నా గానీ వెంటనే చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే సార్, మీ పేరు? అబ్రాహం అండి నా పేరు. ఓకే, ఇక్కడ కరెంట్ పై చాలా ఇబ్బందులు అయితే కరెంటు శుక్రవారం 4వ తారీఖు ఇక్కడ ఒక దిమ్మె కట్టారండి తాత్కాలికంగా. దిమ్మె అది ఎనపది పెట్టారన్నమాట. దిమ్మె పడిపోయింది, పాతే ఎనపది పెట్టారు. ఆ ఎనపది ఏంటంటే వాన గురిచాలక అది పక్క ఒరిగిపోయేది కింద పడిన పాట అసలు ఎంతలా మంటలు వచ్చాయి. అవాసో కదా మామూలుగా పేలినట్టు మంటలు వచ్చినాయి అన్నమాట చుట్టుపక్కల జనాల మీదకి. ఆ మంటలు ఎవరి మీద పడినా కూడా అయ్యే నిప్పులు అంత బాధపడేవాళ్ళు. రోడ్డు ప్లేస్ చెప్పాయి, రోడ్డు అమ్మటేనే కరెంటు దిమ్మె. మళ్ళీ కరెంట్ లేదు. ఇప్పుడు మాకు నీళ్లు మోటార్ వేసుకుంటాం అంటే నీళ్లు రావటం లేదు. వాళ్ళు తాత్కాలికంగా వచ్చి మామూలుగా దిమ్మె మార్చి దాని మీద పెట్టారు. ఒక పెద్దది ట్రాన్స్ఫారం పెట్టారు. ఆ ట్రాన్స్ఫారం పెడితే ఆ ట్రాన్స్ఫారం వోల్టేజ్ రావట్లేదు నాకు. అన్ని దిమ్ములే వస్తున్నాయి. ఫ్యాన్ తిరుగుతుల్లా, ఇంట్లో మామూలు బోరింగ్లో నీరు రావటంలా. మళ్ళీ ఎట చేయాలండి? ప్రభుత్వాలు అసలు పట్టించుకోవటంలా. ఇక్కడ మాకు ఒక చిన్న నాయకుడు ఉంటే ఆ నాయకుడి మాటలు కూడా పట్టించుకోవటంలా. మళ్ళీ ప్రభుత్వాలు మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నామండి త్వరలో. నమస్తే అమ్మ, మీ పేరు? గోనిపుల సంపూర్ణ, మగ్గన్ నగర్ 3వ లైన్. 3 రోజులుగా ట్రాన్స్ఫారం ఇటు గుంటలో పడిపోయి పిల్లలు పెద్దవాళ్ళు బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. మాకు నైట్ పూట అయితే బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటు జనం తిరుగుతా ఉన్నారు అటు ఇటు. చీకట్లో ఉంటున్నాం 3 రోజులు బట్టి. గత 3 రోజులు బట్టి ట్రాన్స్ఫారం 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఇటు గుంటలో పడిపోయింది. గుంటలో పడిపోయిన ట్రాన్స్ఫారం మళ్ళీ పాత తెచ్చి బిగించారు. అటు పక్క వోల్టేజ్ తక్కువగా వస్తుంది. మాకు ఫ్యాన్లు ఏం తిరగట్లేదు. మాకు బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ఊరు బయట ఏరియా, మక్కన్ నగర్ 3వ లైను. మాకు బాగా ఇబ్బందికరంగా ఏరియా ఉంటుంది. వాన పడ్డప్పుడు ఇటు వాగులాగా వచ్చిందండి. కొండ నీళ్లు ఏరియాకు వాగులాగా వచ్చి ఇళ్ల మీద కూడా వస్తాయి. మా మక్కన్ నగర్ ఏరియా వరకు బాగా ఇబ్బంది పడుతున్నాం 3 రోజుల నుంచి. కరెంట్ అయితే వాళ్ళు 3 రోజుల క్రితం మాకు ట్రాన్స్ఫారం పడిపోయింది. 3 రోజులు పడిపోయిన తర్వాత ఆదివారం వచ్చి బిగించారు ట్రాన్స్ఫారం. అయినప్పటికీ లో వోల్టేజ్ వస్తుంది. అంటే ఫ్యాన్లు తిరగట్లేదు, మోటార్ ఆడట్లేదు. ఇంట్లో నీళ్ళకు కూడా బాగా ప్రాబ్లంగా ఉంది. దీన్ని త్వరగా దీన్ని చర్య తీసుకోవాలని మేము కరెంటు డిపార్ట్మెంట్కి సలహా ఆదేశిస్తున్నాం. ఎప్పటి నుంచి చెప్తున్నారు మీరు ఇలా కరెంట్ వాళ్ళకి కాల్ చేసి? గత 2 రోజుల నుంచి చెప్తున్నాం అండి. పడ్డ రోజు అయితే మేము చెప్పాము, ఎమ్మటే వాళ్ళు వచ్చారు, కలెక్షన్ తీసేశారు. ఆ రోజు మాకు అసలు పూర్తిగా కరెంట్ లేదు. ఇంట్లో అయితే నిద్ర లేని పరిస్థితులు మాకు వచ్చినాయి. అయినప్పటికీ తర్వాత వాళ్ళు మా బాధ అర్థం చేసుకొని వచ్చినప్పటికీ దాన్ని సకాలంలో అది పని చేయట్లేదండి ట్రాన్స్ఫారం. ఇంట్లో మోటార్లు తిరగట్లేదు, ఫ్యాన్లు తిరగట్లేదు. బాగా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు 3 రోజుల నుంచి. అయితే మాకు చిన్న సమస్య ఉందండి. ఆల్రెడీ మేము దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఏ లైన్ మ్యాన్ వచ్చినా మేము కంప్లైంట్ చెప్తూనే ఉన్నాం.
ఇక్కడ ఒక దిమ్మె కట్టండి, మాకు ఇబ్బందిగా ఉంది, స్కూల్ పిల్లలు పోతానికి కూడా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పక్క ఇదవుతుంది అని చెప్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఏ లైన్ మీద పట్టించుకోవట్లేదు, కరెంట్ డిపార్ట్మెంట్ అస్సలు పట్టించుకోవట్లేదు. ఏఐ గారు దాదాపుగా 100 సార్లు అయితే కంప్లైంట్ ఇచ్చాం, ఇప్పటికీ అయినప్పటికీ పట్టించుకోవట్లేదు. కరెంట్ డిపార్ట్మెంట్ త్వరగా దీన్ని చర్య తీసుకోవాలని మేము విన్నతి చేసుకుంటున్నాం.